ఇంగ్లాండ్తో జరిగిన 5 టీ20ల సిరీస్లో భారత్కు మరో నిరాశ ఎదురైంది. చివరి మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది. 5వ టీ20లో ఇంగ్లాండ్ 56 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ 4-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే భారత్ జట్టుకి ఇది నిజంగా చేదు అనుభవమే. సౌతాంప్టన్లో జరిగిన చివరి టీ20లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ భారత బౌలర్స్ చుక్కలే చూపించారు. ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి భారీగా 257 పరుగులు చేస్తుంది. బట్లర్ కేవలం 64 బంతుల్లో 131 పరుగులు చేయగా కెప్టెన్ హ్యారీ బ్రూక్ 45 బంతుల్లో అజేయంగా 95 పరుగులు చేసి జట్టు స్కోరు పరుగులు పెట్టించారు. ఇద్దరూ కలిసి రెండో వికెట్కు 233 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. లక్ష్య ఛేదనలో భారత బ్యాట్స్మెన్ తడబడ్డారు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమిండియా ఈ సిరీస్లో ఆశించిన ప్రదర్శన చేయలేకపోయింది. జూలై 1 జరిగిన తొలి టీ20 వర్షంతో రద్దు కాగా ఆ తర్వాత జరిగిన 3 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఇంగ్లాండ్కు భారత్పై టీ20 సిరీస్లో ఇది తొలి విజయం కావటం విశేషం. ఇంగ్లాండ్తో జరిగిన 5 టీ20ల సిరీస్లో భారత్కు మరో నిరాశ ఎదురైంది. చివరి మ్యాచ్లను టీమిండియా ఓడిపోయింది. 5వ టీ20లో ఇంగ్లాండ్ 56 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ 4-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. భారత్ జట్టుకు ఇది నిజంగా చేదు అనుభవమే. సౌతాంప్టన్లో జరిగిన చివరి టీ20లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ భారత బౌలర్స్ చుక్కలు చూపించారు. ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి భారీగా 257 పరుగులు చేస్తుంది. బట్లర్ కేవలం 64 బంతుల్లో 131 పరుగులు చేయగా కెప్టెన్ హ్యారీ బ్రూక్ 45 బంతుల్లో అజేయంగా 95 పరుగులు చేసి జట్టు స్కోర్ పరుగులు పెట్టించారు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్కు 233 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. లక్ష్య ఛేదనలో భారత బ్యాట్స్మెన్ తడబడ్డాడు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమిండియా ఈ సిరీస్లో ఆశించిన ప్రదర్శన చేయలేకపోయింది. జూలై 1 జరిగిన తొలి టీ20 వర్షంతో రద్దు కాగా ఆ తర్వాత 3 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ పూర్తి ఆధిపత్యం చూపించింది. ఇంగ్లాండ్కు భారత్పై టీ20 సిరీస్లో ఇది తొలి విజయం కావటం విశేషం.